నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మా ఇంటి నిర్మాణాన్ని అడ్డుకోవద్దంటూ తాడేపల్లిగూడెం 6వ వార్డు సెంటర్లో బాధితులు ధర్నా చేపట్టిన సంఘటన గురువారం జరిగింది వివరాల్లోకి వెళ్తే గత 40 సంవత్సరాల నుంచి ఉండి నివాసం ఉంటున్నాం తమ ఇంటిని నిర్మిస్తున్న సమయంలో ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించగా అడ్డుకొని స్థానిక నాయకులకు సమాచారం అందించారు దీంతో సుమారు 200 మంది అడ్డంగా కూర్చుని ధర్నా చేపట్టారు మున్సిపల్ కమిషనర్ 5 లక్షలు డిమాండ్ చేశారని ఇవ్వనందుకే మా ఇంటిని కూల్చడానికి మున్సిపల్ కమిషనర్ ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని అంటున్న బాధితులతో మా ప్రతినిధి పుండరి మరింత సమాచారం అందిస్తారు ఓవర్ టు పుండరి ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 6వ వార్డు అదే గాంధీ బొమ్మ సెంటర్ అంటారు ఆ ఏరియాలో అయితే ఉన్నాం ఇక్కడైతే ఇక్కడ కొంతమంది వ్యక్తులు అయితే రోడ్డు అడ్డంగా బయటించి మాకు న్యాయం చేయాలంటూ కూడా నినాదాలు అయితే చేస్తున్నారు అసలు ఎందుకు రోడ్డు మీద బయటించారు అనే దాని మీద ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రతినిధి ఎందుకు మీరు రోడ్డు మీద కూర్చున్నారు మీ బాధ ఏమిటి ఇల్లు కట్టుకుంటుంటే పడగొట్టేస్తామని చెప్తున్నారండి ఎవరు కమిషనర్ గారు ఇల్లు మరి ఇల్లు కట్టడం మీ స్థలమేనది మా స్థలమేనండి పాత ఇల్లు రిపేర్ చేయించుకున్నాం మేము అది స్లాబ్ పడిపోతుంటే దాన్ని మోడిఫికేషన్ చేసుకుంటాం అదండి ఎన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను 40 సంవత్సరాలు మరి ఏమన్నారు కమిషనర్ వచ్చి ఏమన్నారు కమిషనర్ రాలేదండి నేను నెలతో చూసారమ్మన్నా చూసి నాకు ఫోన్ చేశారు ఆ డిపార్ట్మెంట్ ఎవరో చేసి ఇలా కమిషనర్ ఆపేమన్నారండి ఇది రోడ్ ఎక్స్టెన్షన్ ఉంది అది ఇది మన ఏదో ట్రైన్ ఏదో పడాలి దాని గురించి ఏదో అంటున్నారండి మరి మీరు రోడ్డు మీదకి రావడం తప్ప కదా రోడ్డు మీద రాలేదు కదా మేము రాలేదా ఉన్న దాంట్లో నుంచి ఇంక వెనక్కి వెళ్తున్నాం మేము అదండి 40 సంవత్సరాలు ఉన్నాం మేము ఇలా కొత్తగా స్థలం కడతలేం మేము అదండి మరి ఏమన్నారు కమిషనర్ మీరు ఆపకపోతే పడగొట్టేస్తున్నారండి మీరేమన్నారు పడగొట్టేస్తే మేము కొత్తగా ఏం కడతలేదు కదండి పాత మేము మోడిఫికేషన్ చేసుకున్నాం అనండి అప్పుడు పోయినప్పుడు రాంపండి గారికి ఫోన్ చేశాను రాంపండి గారు గట్టిగా రాంపండి గారు రఘు గారు వచ్చి మాట్లాడితే అలా కాదు పడగొట్టేద్దని అన్నారు ఎవరినో కౌరు పంపారన్నారు అతను ఏం చెప్పారు మీతో కమిషనర్ గారు సెటిల్ చేసుకుని డబ్బులు సెటిల్ చేసుకుని మీరు కట్టుకోండి అని అన్నారండి షెట్లు అంటే ఎలాగది అమౌంట్ అండి 5 లక్షలు అండి ఎంత అడిగారు 5 లక్షలు ఇవ్వరండి 5 లక్షలు ఇస్తే కట్టుకోవచ్చు లేకపోతే వద్దన్నారు మరి మీకేం కావాలి మాకు ఇల్లు కట్టుకోవడం కావాలి మేము అంత ఇచ్చుకోవాలి మేము డబ్బులు ఇవ్వాలి అసలు అది మీ బాధ ఏంటి అసలు ఇల్లు కట్టుకోవాలండి ఇల్లు కట్టుకోకుండా అకౌంట్ అద్దీంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు కట్టుకుని కాపురం ఉండాలి ఇక్కడ మరి ఇప్పుడు మా జీవనాలు జేసీబీలో ఎవరు మున్సిపాలిటీ పడగొట్టకు వచ్చారా మరి ఏం చెప్పదలుచుకున్నారు మీరు మాకు న్యాయం చేయండి మేము న్యాయం అంటే ఎలా కావాలి మేము ఉన్నది పార్టీలు మరి కొత్తగా మేము కట్టుకోవట్లా దాన్ని కట్టుకున్నాక న్యాయం చేయండి మేము అందరం ఏం చెప్తారు మీరు కమిషనర్ గారికి అవునండి మాకు నీళ్ళు కట్టుకున్నా న్యాయం చేయమన్నారు సరే ఇంకా ఇక్కడ కొంతమంది మహిళలు అయితే ఉన్నారు వారిని అడిగి కూడా మరింత సమాచారం తెలిసిన ప్రతి అమ్మ చెప్పండి ఏంటి మీ బాధ ఏంటి మేము ఇల్లు కట్టుకుంటే ఆపేస్తున్నారండి మేమేమి ఎదరికేం రావట్లేదండి మా ప్లేస్లో మేమే మాదేనండి మా ప్లేస్లో మేమే కట్టుకున్నాం ఎదరికి కూడా రావట్లేదండి వెనక్కి ఇంకా ఒక అడిగి వెనక్కి వెళ్తాం కానీ ఎదరికి రావట్లేదండి మాది షాప్ అండి వెనకాల ఇల్లు అండి ఇప్పుడు షాప్ తీసేసాము ఏదో అద్దీంట్లో ఉన్నాము ఇంకా ఎన్నాళ్ళు ఉంటామండి అలాగా మేము కట్టుకుని ఏదో వ్యాపారం చేసుకోవాలి కదా మేము పెద్ద వ్యాపారం కాదండి ఇది చిన్న కిరాణా కొట్టు ఈ సెంటర్లో అందరికీ తెలిసింది మేము ఎలా ఉన్నామో ఎంత కష్టపడ్డామో 2 పిల్లల్ని పెంచుకోవడానికి అందరికీ తెలిసి నువ్వు తినక పస్తులున్న రోజులు కూడా ఉన్నాయండి అందరికీ తెలిసింది ఈ సెంటర్ అందరికీ తెలుసు మేము నిన్న మొన్న వచ్చిన వాళ్ళేం కాదండి 45 ఏళ్ళ మట్టి ఉన్నారండి వాళ్ళు మా పెళ్ళి 25 ఏళ్ళు అయిందండి ఏంటి మీ డిమాండ్ ఏంటి మమ్మల్ని ఆపకుండా కట్టుకునేలా చూడండి అంతేనండి మేము అంతకంటే ఏం కోరట్లేదండి మీరు చెప్పండి ఇది తాడేపల్లిగూడెంలో 6వ వార్డు ఈ 6వ వార్డులో పేద ప్రజలందరూ ఉన్నారు ఈ 6వ వార్డులో ఇది ఎయిర్ ఫీల్డ్ స్థలాల్లో వచ్చి 50 సంవత్సరాల నుంచి గత 50 సంవత్సరాల నుంచి ఆర్థిక స్తోమత చిన్నగా ఉన్న వాళ్ళందరూ ఇందులో స్థానికంగా కట్టుకుని ఉన్న వాళ్ళందరినీ కమిషనర్ గారు పడగొట్టేయమంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఏం చేయాలి భవిష్యత్తులో ఈ 100 గజాల స్థలాలకి పట్టాలు వచ్చినాయి పట్టాలు కూడా ఇవ్వడం మానేశారు గత 5 సంవత్సరాల నుంచి వచ్చిన పట్టాలు ఇవ్వలేదు వాళ్ళందరినీ 6వ వార్డు ప్రజల్ని ముఖ్యంగా అందరూ ఇబ్బంది పెడుతున్నారు ఇది నా మనవి కాపురం ఉంటున్న ముత్తా శ్రీనివాస్ గారు గత 15 రోజులుగా ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టాడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి 3 రోజుల క్రితం వచ్చి ఇల్లు ఆపమంటే సెక్రటరీ గారు వచ్చి మిమ్మల్ని కమిషనర్ గారిని కలమన్నాక నా దగ్గర రావడం జరిగింది కమిషనర్ ఎందుకు కలాలని అడుగు అన్నాను అంటే డబ్బుల గురించి సెటిల్మెంట్ ఉంటుందంటే ఆ డబ్బుల గురించి మాట్లాడడం రమ్మని చెప్పడం జరిగింది సరే అయితే ఎంత ఇమ్మంటారని అంటే 5 లక్షలు డిమాండ్ చేశారు మనోడు కట్టుకునేదే బిల్డింగ్ 3,50,000కి అది పాత స్లాబ్ పడగొట్టి కొత్త స్లాబ్ వేసుకోవడానికి 3,50,000 కాంట్రాక్టర్కి ఇచ్చాడు ఇది ఎంత అన్యాయం అంటే వాళ్ళు కిరాణా కొట్టు రోజుకు 1000 రూపాయలు కూడా అమ్మని కిరాణా కొట్టు నడుపుకుంటూ బతికే
సామాన్యుడు. అలాంటి వాడిని 5 లక్షల రూపాయలు కమిషనర్ అడగడం అన్యాయం. అది కాకుండా ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి జేసీబీ తీసుకొచ్చి మున్సిపల్ అధికారులు ఏసీపీ గారు అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అందరూ వచ్చి బిల్డింగ్ కట్టడం కూర్చడం సిద్ధపడగా జేసీబీ తీసుకు వెంటనే మన తోట సోదరులందరినీ కాకేయడం జరిగింది. అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు ఏ విధంగా స్పందించకుండా బిల్డింగ్ మేము పడగొట్టమని మాట న్యాయమైన కోరిక చెప్పడం లేదు, జేసీబీ తీయడం లేదు. కానీ అధికారులు పంపించి కావాలని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే తాడేపల్లి మున్సిపాలిటీలో ఎక్కడా జరిగిన అన్యాయం ఈ 6వ వార్డులోనే జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఈ అన్యాయం జరుగుతుంది. అతను ఒకసారి అందరూ చూడండి, పాత గోడలే, ఎక్కడ కూడా కొత్త గోడ కట్టలేదు. ఉన్న బిల్డింగ్ని రిపేర్ చేసుకోవడానికి 5 లక్షలు అడగడం అన్యాయమా కాదా? అందరూ ప్రెస్ మీటింగ్ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే సామాన్యుడు ఒక కిరాణా కొట్టు నడుపుకునే వ్యక్తి 3,50,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాడు. అలాంటి దాన్ని 5 లక్షల రూపాయలు ఇమ్మన్న అన్యాయం. అందుకనే ప్రజలందరూ కూడా వచ్చారు. ఆ సామాన్యుడు సపోర్ట్ చేసే ఉద్దేశంతోనే మేము కూర్చున్నాం తప్ప రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో కూర్చోలేదు. ఆత్మహత్య చేసుకుంటానన్నారు పెళ్ళం పెట్టలతో కలిపి. అలాంటి వాటికి న్యాయం జరగాలని ఈరోజు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ రావడం జరిగింది. ప్రెస్ మీట్ ద్వారా తెలియపరిచేది ఏంటంటే కమిషనర్ గారిని అందరి దగ్గర తీసుకున్నారు. బాబు, ఈ సామాన్యుడి దగ్గర వదిలేస్తే మాకు ఎటువంటి గొడవ ఉండదు, మేము కూడా వెళ్ళిపోతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ 6వ వార్డు 4వ వార్డు అలాగే తాడేపల్లిగూడెంలో ఒక 6 వార్డుల్లో ఏరోడ్రోమ్ స్థలాలు ఉన్నాయి. దీంట్లో గత 60 సంవత్సరాలుగా ఇళ్ళు స్థానికంగా ఉన్న నిరుపేదలందరూ ఆ స్థలాల్లో ఇళ్ళు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అలాంటి చోట వచ్చి ఈ రోజున దౌర్జన్యంగా అది ఇల్లు పాత ఇల్లు, అది స్లాబ్ పడిపోతే దాన్ని మళ్ళీ స్లాబ్ వేసుకోవడానికి అతను సహాయతమయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో అతన్ని 3,50,000 రూపాయలకి కాంట్రాక్టర్ ఇచ్చి ఆ స్లాబ్ వేసుకోవడానికి ఇస్తే దానికి కమిషనర్ 5 లక్షలు డిమాండ్ చేస్తే అతను ఎక్కడి నుంచి తెచ్చివ్వగలడు? ఇక్కడ ఉన్న మొత్తం వార్డులు 6వ వార్డు కానీ 4వ వార్డు కానీ మొత్తం అంతా ఏరోడ్రోమ్ స్థలాలు. వీటికి పట్టాలు ఇస్తారని, ఎప్పటి నుంచో పట్టాలు ఇస్తారని వాళ్ళు అలా ఉంచారు. ఈ పట్టాలు ఇవ్వలేదు ఇంతవరకు. ఈ పట్టాలు ఇవ్వాలి. ఇలాగ స్థానికంగా ఉన్న వీళ్ళందరికీ ఇళ్ళు కట్టుకుని ఏ ఇబ్బంది లేకుండా ఇళ్ళు కట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము గత కొంతకాలంగా 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నాం. కానీ మా ఇల్లుని మేము కొత్తగా కట్టుకునే సమయంలో అయితే కమిషనర్ వచ్చి ఆపడం జరిగింది. అయితే కమిషనర్ కూడా ఒక వ్యక్తిని పంపి మమ్మల్ని డబ్బులు కూడా అడుగుతున్నాడు. అయితే ఇక్కడంతా కూడా రోడ్డుపై పాటించేసి చెప్తున్నాం. కెమెరామెన్ చందుతో పుండరి, తాడేపల్లిగూడెం.